దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అనుమతి లేకుండా పోలెండ్ గగనతలంలోకి రష్యా డ్రోన్లు ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో రష్యా డ్రోన్లను పోలెండ్ కూల్చివేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో 4 ఎయిర్పోర్ట్లను కూడా మూసివేసింది పోలెండ్. నాటో సభ్య దేశంగా పోలెండ్ ఉంది. సరిహద్దుల్లో యుద్ధ విమానాలను పోలెండ్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా పోలెండ్ పై రష్యా దాడి చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు ఉక్రెయిన్ మీద దాడిలో భాగంగా పోలెండ్ భూభాగంలోకి రష్యాకి సంబంధించినటువంటి కొన్ని డ్రోన్లు ప్రవేశించాయంటూ ఉక్రెయిన్ పోలెండ్ను హెచ్చరించింది. వెంటనే పోలెండ్ రియాక్ట్ అయింది. పోలెండ్కి సంబంధించినటువంటి సాయుధ బలగాలు రియాక్ట్ అయ్యి ఆ డ్రోన్లను కూల్చివేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో పోలెండ్ సైతం తమ రక్షణ వ్యవస్థను అలర్ట్ చేసింది. వెంటనే యుద్ధ విమానాలను సిద్ధం చేసింది. తమ నేవీని సైతం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు నాటో వర్సెస్ రష్యా పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఒక రకంగా ఉక్రెయిన్ను దెబ్బ కొట్టడం కోసమే రష్యా ఇలాంటి ఒక మూవ్ని చేసినట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్కి పోలెండ్కి కామన్ బోర్డర్ ఉండడం అనేది మనకు తెలిసిందే. ఈ బోర్డర్ గుండా గనక ఒకవేళ వచ్చినట్లయితే ఉక్రెయిన్ను దెబ్బ కొట్టడానికి ఈజీగా ఉంటుందంటూ రష్యా భావించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కొన్ని డ్రోన్స్ను పంపించారు ఆ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో. అయితే అవన్నీ కూడా పోలెండ్ భూభాగంలో ఉండడం, వాటిని గమనించినటువంటి ఉక్రెయిన్ వెంటనే సమాచారం అందించడంతో పోలెండ్ రక్షణ వ్యవస్థలు వెంటనే ఆ డ్రోన్స్ను కూల్చివేసినట్లుగా తెలుస్తుంది. మనం స్క్రీన్లో చూస్తున్నాం. రష్యాకి సంబంధించినటువంటి డ్రోన్స్ను పోలెండ్ కూల్చివేయడాన్ని మనం గమనించవచ్చు. ఈ సమాచారం అంతా కూడా ఉక్రెయిన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పోలెండ్ వాటిని ముందుగానే జాగ్రత్తగా మొత్తం డీల్ చేసింది. సభ్య దేశంలోకి డ్రోన్లు ప్రవేశించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయని చెప్పాలి. నాటో సెక్రటరీ జనరల్కు పోలెండ్ సమాచారం ఇచ్చింది. పోలెండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. తమ గగనతలంలోకి ఇలా డ్రోన్స్ని పంపించడం, తమకు సంబంధించినటువంటి ఆయుధాలు డ్రోన్స్ రావడం, తమ పర్మిషన్ లేకుండా ఉండడం ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైనటువంటి చర్యగా మేము పరిగణిస్తున్నామంటూ పోలెండ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో నాటో దేశాలు సైతం అప్రమత్తం అవుతున్నాయి. మరి పోలెండ్లోకి ఇలా ప్రవేశించడాన్ని నాటో ఎలా చూస్తోంది? ఇప్పటికే ఉక్రెయిన్ సమస్య మనం చూస్తూనే ఉన్నాం. ఉక్రెయిన్ రష్యా మధ్య ఉన్నటువంటి సమస్యను మనం చూస్తూనే ఉన్నాం. కొంత అమెరికా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు సర్దుమణగడం లేదు. చర్చల పేరుతో కొన్ని రోజుల పాటు కొంత సైలెంట్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత చర్చలు జరుగుతుండగానే జెలెన్స్కీతో ఓవైపు పుతిన్తో అమెరికా చర్చలు జరిపిన తర్వాత కూడా అవి సఫలం అవ్వలేదు. కానీ చర్చలకు ఇంకా పూర్తి కాకముందే పూర్తి స్థాయిలో ఇలాంటి ఒక యుద్ధ వాతావరణాన్ని మరొకసారి మనం చూస్తున్నాం. ఒకరి మీద ఒకరు భీకర దాడులు చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు క్షిపణులు ప్రయోగించుకుంటున్నారు, బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు. చాలామంది సివిలియన్స్ సైతం కేవలం ప్రభుత్వ కార్యాలయాలు లేదంటే సైన్యానికి సంబంధించినటువంటి స్థావరాలే కాదు, చాలామంది సివిలియన్స్ సైతం ఇరు దేశాల దాడుల్లో తీవ్రంగా నష్టపోతూ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ మీద దాడిలో భాగంగా పోలెండ్లోకి రష్యాకి సంబంధించినటువంటి డ్రోన్స్ ప్రవేశించడం ఇప్పుడు నాటోకి మరింత కోపం తెప్పిస్తోంది. ఇప్పటికే నాటో కార్యవర్గంతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి నాటో ఎలా రియాక్ట్ అవుతోంది, పోలెండ్ ఏం చేయబోతోంది అనేది చాలా ఉత్కంఠగా మారింది. సచిన్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ సచిన్తో కూడా ఒకసారి మాట్లాడదాం మనం. సచిన్, రష్యా చేసినటువంటి ఇది వ్యూహాత్మకంగా చేసినటువంటి ఒక ప్రయత్నం అని చెప్పాలి. ఈ నేపథ్యంలో పోలెండ్ ఇక్కడ సీరియస్ అవుతుంది. మరోవైపు నాటో సభ్య దేశాలు కానీ నాటో కూడా చాలా సీరియస్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రష్యా ఎలా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది, ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండడానికి అవకాశం ఉందంటారు? హౌ కెన్ వి ఎస్టిమేట్? సచిన్, పోలాండ్ అయితే మాత్రం ఒకటే అంటోంది, మరి ముఖ్యంగా 19 రష్యన్ డ్రోన్లు ఇటు చొరబెడితే దాంట్లో 4ని పేల్చేస్తాం, 4ని కూల్చేస్తాం అంటూ కూడా ఇటు పోలాండ్ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో మీరు అన్నట్టుగా నేటోకి సంబంధించిన నేటో సభ్య దేశాలు రియాక్ట్ అవుతున్నాయి. ఇటు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రోన్ ఇప్పటికే తన దేశంలో కాస్త అస్థిరత ఉంది, ప్రధాని పదవి నుంచి దిగిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో దాదాపుగా కొన్నేళ్లలో కూడా అక్కడ ప్రధాని మారిపోతున్న సందర్భంలో వాళ్ళకే అస్థిరత ఉంటే ఆయన కూడా రియాక్ట్ అవుతున్నాడు. ఏమంటున్నాడు? ఇన్కర్షన్ యాజ్ సింప్లీ అన్యాక్సెప్టబుల్. ఈ ఇన్కర్షన్ ని హైలీ ఇన్ఫాక్ట్ సింప్లీ అన్యాక్సెప్టబుల్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే నేటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటేని
మార్క్ రుటేని కలవబోతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా కూడా రియాక్ట్ అవుతున్నారు. యూరోప్ తన ఇన్వెస్ట్మెంట్ డిఫెన్స్ కి సంబంధించి తన ఇన్వెస్ట్మెంట్ ని పెంచుకుంటూ వచ్చింది. రష్యా ఈ రెక్లెస్ యాక్షన్ కి సంబంధించి తగిన బుద్ధి చెప్తామంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన సందర్భం. అంటే ఒకవేళ రష్యా కనుక రెక్లెస్ గా ఏమైనా చర్యలకు దిగితే బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇక్కడ సంకేతాలు ఇచ్చిన సందర్భం. దాంతోపాటు ఇంకా ఏమంటున్నారంటే కనుక శాంతి అలాగే భద్రత ఈ రెండు విషయాల్లో యూరోప్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాదు. పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ యూరోప్ కెనాట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటూ కూడా కామెంట్ చేస్తారంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు హంగేరీ ప్రధాని కూడా రియాక్ట్ అయ్యారు. వీళ్ళంతా కూడా నేటో సభ్య దేశాలు, నేటోకి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్న దేశాలు. దాంతోపాటు చెక్ రిపబ్లిక్ ప్రైమ్ మినిస్టర్ ఫియోలా కూడా రియాక్ట్ అయిన సందర్భం. హార్డ్ టు బిలీవ్ అంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు పోలాండ్ కి సంబంధించి మాట్లాడుకొచ్చిన సందర్భం. అలెగ్జాండర్ స్టబ్ ఫిన్లాండ్ ప్రెసిడెంట్ మాట్లాడారు. దాంతోపాటు లాట్వియన్ ప్రెసిడెంట్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ మాట్లాడుకునే సందర్భంలో నందు పోలాండ్ ఎక్కడున్నది ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు రష్యా, అలాగే రష్యా పక్కన బెలరూస్ ఉంటుంది, బెలరూస్ పక్కనే పోలాండ్ ఉంటుంది. ఈ పోలాండ్ పైన లిథువేనియా, లాట్వియా, ఎస్టోనియా ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీటి కిందన అంటే ఇక్కడ యుక్రెయిన్ ఉంటుంది. సో యుక్రెయిన్ బోర్డర్ ఇటు రష్యాతో ఉంది, మరి ముఖ్యంగా ఉత్తరం వైపు. దాంతోపాటు తూర్పు వైపు ఇటు రష్యా ఉంది, ఉత్తరాన బెలారూస్ ఉంది, వాయువ్యంలో పోలాండ్ ఉంది. సో ఇలా రిలేషన్స్ ఉన్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ బెలారూస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఒకవేళ గగనతలం నుంచి పంపించాలి అనుకుంటే రష్యా బెలారూస్ మీద నుంచి పంపించే అవకాశం ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. లేని సందర్భంలో లేదు అనుకుంటే కనుక పైనుంచి పంపించే సందర్భం. నార్వేయన్ సీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో నార్త్ సీకి సంబంధించి అటువైపుగా బహుశా ఇప్పుడు అంటే బాల్టిక్ సీగా మాట్లాడుకుంటే అటువైపు నుంచి, లేకపోతే గల్ఫ్ ఆఫ్ బోత్నియా ఉంటూ ఉంటుంది అక్కడ వైపు నుంచి. బట్ ఇదంతా కూడా ఒక అది వేరే అంశం. బట్ ఎటు నుంచి పంపించాలనే అంశం కింద పోలాండ్ ఇక్కడ ధృవీకరిస్తుంది ఏమని ఇటు డ్రోన్లను మేము పేల్చి వేస్తామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇంకా ఏముంటుంది అనేది ఒకసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. యుక్రెయిన్ తో ఇక్కడ ఇంకా లడాయి కొనసాగుతోంది. రష్యా యుక్రెయిన్ మధ్య ఆ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే ఎటువంటి అనుమతి లేకుండా పోలాండ్ ఎయిర్ స్పేస్ లోకి డ్రోన్లను రష్యా ప్రవేశపెట్టిందనేది పోలాండ్ వాదన. ఏమంటోంది యుక్రెయిన్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ అందింది, పోలాండ్ ముందు జాగ్రత్తగా వాటిని కూల్చేస్తున్నట్టు వాళ్లే చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే నేటో సభ్య దేశాల్లోకి డ్రోన్లు ప్రవేశించిన సందర్భం. నేటో అయితే పోలాండ్ లోకి ప్రవేశిస్తే నేటోకి సంబంధించి ఎందుకు క్వశ్చన్ వస్తుంది అనేది చాలా మందికి క్వశ్చన్ రావచ్చు. ఒకసారి నేను వాళ్ళకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పోలాండ్ నేటోలో భాగం. నేటో దేశాలకు సంబంధించి ఒక దేశం మీద దాడి జరిగితే మిగిలిన దేశాలను కూడా గంపగుత్తగా ఏ దేశం అయితే దాడి చేస్తుందో ఆ దేశం మీదకి దాడికి వెళ్ళిపోతుంది. ఈ కారణంగానే నేటోలో చేరడానికి ఆసక్తి చూపించింది యుక్రెయిన్. సో ఈ క్రమంలోనే యుక్రెయిన్ కనుక నేటోలో చేరితే నేటోకి సంబంధించిన బలగాలంతా కూడా యుక్రెయిన్ లో మోహరించడం జరుగుతుంది. రష్యా మీద దాడికి పాల్పడే అవకాశం ఉంటుంది. ఆ కోణంలోని రష్యా యుక్రెయిన్ కు ఒప్పుకోలేదు ఇటు నేటోలో చేరడానికి. సో ఇప్పుడు అదే నేటో సిద్ధమవుతోందా, మరి ముఖ్యంగా అవకాశాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ రష్యా రియాక్షన్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఇంట్రెస్టింగ్ అని రష్యా ఇంతవరకు నాకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా రష్యా ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. ఇది పోలాండ్ వర్షన్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ పోలాండ్ ఏమంటుందనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. తమ ఎయిర్ స్పేస్ లోకి డ్రోన్లు ఎంట్రీ ఇచ్చాయని చెప్పి నేటో సెక్రటరీ జనరల్ కు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తామని చెప్పి పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ ఆయన చెప్పుకొచ్చారు. తమ ఎయిర్ స్పేస్ లోకి చొచ్చుకొచ్చిన డ్రోన్లను కూల్చేస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు ఇటు ఆపరేషనల్ కమాండర్ నుంచి తమకు ఇన్ఫర్మేషన్ అందింది అంటూ కూడా డ్రోన్స్ ని కూల్చివేస్తున్నట్టుగా ఇటు పోలాండ్ ప్రధాని చెప్పుకొచ్చిన పరిస్థితి. దాంతోపాటు ఇంకా ఆయన ఏమంటున్నారంటే కనుక ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ పరిస్థితులని కాస్త దృష్టిలో ఉంచుకున్న సందర్భంలో పోలాండ్ తన 4 ఎయిర్పోర్ట్లను క్లోజ్ చేస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం రష్యా డ్రోన్స్ పోలాండ్ ఎయిర్ స్పేస్ లోకి ఎంట్రీ ఇచ్చాయని యుక్రెయిన్ హెచ్చరించింది. దీంతో అధికారులు జాగ్రత్త చర్యలకు దిగారంటూ ఇక్కడ చెప్పుకొచ్చిన సందర్భం. ఎక్కడ జరిగింది దాడి అంటే కనుక జామస్క్ అదొక పట్టణం. ఆ జామస్క్ పట్టణం అటువైపుగా డ్రోన్స్ దూసుకొస్తున్నాయని, దీంతో వార్సా చోపిన్ అనే ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇలా తమ సరిహద్దుల్లో యుక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తుందనే సమాచారంతో యుద్ధ విమానాలు కావచ్చు, తమ డిఫెన్స్ వ్యవస్థను అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటూ ఉంటాం కదా, డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, వాటిని యాక్టివేట్ చేస్తామంటూ కూడా పోలాండ్ చెప్పుకురావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పోలాండ్ తో పాటు తన మిత్ర దేశాలు కావచ్చు, లేకపోతే భాగస్వామ్య దేశాలు కావచ్చు ఇప్పటికీ అలర్ట్ అయ్యాయి.
విమానాలని గగనతలంలో పనిచేస్తున్నాయి. అయితే భూతల రక్షణ అంటే ఇటు ల్యాండ్ కి సంబంధించి అంటే సాధారణంగా ఏమంటూ ఉంటామంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ మీద డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, రాడార్ సిస్టమ్ కావచ్చు, వీటిని యాక్టివేట్ చేస్తా ఉంటూ కూడా పోలాండ్ చెప్పుకురావడం ఇప్పుడు యుద్ధ వాతావరణానికి, ఎందుకంటే మనం మీకు గుర్తుంటుంది ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మనం కూడా అంతే, మన ఎయిర్ డిఫెన్స్ ని కావచ్చు, లేకపోతే మన డిఫెన్స్ సిస్టమ్ ని అంటే అటు నుంచి కనుక ఏవైనా బాంబులు వస్తాయి వాటిని గాల్లోనే పేల్చేసేందుకు ఏర్పాట్లు ఏవైతే చేయడం జరుగుతుంటుందో అవి సో వాటిని యాక్టివేట్ చేస్తా ఉంటూ కూడా పోలాండ్ చెప్పుకొచ్చిన సందర్భం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది యుద్ధ వాతావరణానికి దారితీస్తున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశించి మాట్లాడుతోంది ఇటు పోలాండ్. ఏమంటోంది? నమ్మబోము. ఒక రోజు ముందే పోలాండ్ అధ్యక్షుడు ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయడం ఇప్పుడు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఏమంటున్నాడు? ఇటు వ్లాదిమిర్ పుతిన్ మంచి ఉద్దేశం ఉంది అంటే కనుక మేము నమ్మడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ పోలాండ్ ప్రెసిడెంట్ కరోల్ నవ్రుకి అని చెప్పుకొచ్చిన సందర్భం తమ ప్రాంతాలకు సంబంధించి అవసరమైన దీర్ఘకాలికమైన దాంతోపాటు శాశ్వత శాంతి కోసం ఎదురు చూస్తున్న ఆ టైంలో ఇటు పుతిన్ ఇంకో దేశం మీద మరిన్ని దేశాల మీద దాడికి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే అంశానికి సంబంధించి మేము గట్టిగా నమ్ముతున్నాం. అందుకే తమ బలగారిని ఇప్పటికీ అప్రమత్తం చేశాం. అలాగే తమ భాగస్వామ్య దేశాలతో కావచ్చు, మిగిలిన రక్షణ వ్యవస్థలకు సంబంధించిన కీలకమైన భాగస్వాములతో చర్చలు జరుపుతున్నాం, యాక్టివేషన్ లోకి వెళ్ళామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం అంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ఇటు జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ కూడా పుతిన్ స్వభావానికి సంబంధించి కావచ్చు, పుతిన్ వ్యవహార శైలి మీద ఆయన కన్సర్న్ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఏమంటున్నారంటే కనుక అంటే తెలుగులో చెప్పే ప్రయత్నం చేసుకుంటే సామ్రాజ్యవాద ప్రణాళిక యుక్రెయిన్ ను జయించడంతో, యుక్రెయిన్ ని గెలవడంతో క్లోజ్ అయిపోదు అనేది ఆయన వాదన. ఇక నేటో సభ్య దేశంగా ఉంది ఫిన్లాండ్. పోలాండ్ 2022 నుంచి యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర గురించి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉందనే చెప్పుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం నందు ఇటు రష్యాకి సంబంధించి రష్యా చేసిన దాడిని ఇటు బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ కూడా రియాక్ట్ అయ్యారు. రెక్లెస్ మూవ్ బై రష్యా అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఆయనతో పాటు మరికొంతమంది కూడా రియాక్ట్ అవుతున్న సందర్భం యూకే డిఫెన్స్ సెక్రటరీ E5 కౌంటర్ పాస్ లండన్ లో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ E5 అంటే మాట్లాడుకున్న సందర్భంలో జర్మన్, పోలిష్ అంటే పోలాండ్ కి సంబంధించి పోలిష్ కి సంబంధించి అలాగే ఫ్రెంచ్, ఇటాలియన్, యుక్రేనియన్ సంబంధించిన అధికారులు ఇప్పటికే భేటీ అయ్యారు. దాంతో పాటు ఇటు జెలెన్స్కీ ఏమంటున్నారంటే కనుక 24 రష్యన్ డ్రోన్లను పోలాండ్ పేల్చేస్తుంది అంటూ కూడా అంతర్జాతీయ సమాజం ప్రస్తుతం మాట్లాడుతుంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏమంటాడు జెలెన్స్కీ? యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇంకేమంటున్నాడంటే కనుక అట్లీస్ట్ ఒక 2 రష్యన్ డ్రోన్స్ పోలాండ్ టెరిటరీలోకి ప్రవేశించాయి. రాత్రి బెలారూస్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేస్తున్నాను. నేను కరెక్ట్ గా ఇదే అంశానికి సంబంధించి నేను చెప్పుకొచ్చాను. ఎందుకంటే బెలారూస్ కి పోలాండ్ కి ఇటు పోలాండ్ కి రష్యాకి మధ్యలో ఉంది బెలారూస్ మాత్రమే. బెలారూస్ కాస్త అక్కడ భౌగోళిక దృష్ట్యా ఇటు రష్యాతోనే కలిసి ఉంది. అఫ్కోర్స్ దేశం అయినప్పటికీ కూడా ఇటు రష్యాతో మిత్ర దేశంగానే ఉంది ఈ బెలారూస్ అనేది. సో ఈ బెలారూస్ ఎయిర్ స్పేస్ ని ఉపయోగించుకుని రష్యా దాడికి పాల్పడింది అంటూ కూడా ప్రస్తుతం జెలెన్స్కీ చెప్పుకొచ్చిన సందర్భం. ఇంకా ఏమంటాడంటే కనుక ప్రీవియస్లీ అనౌన్స్ ఫిగర్స్ కన్నా అది కొంచెం ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనేది అని చెప్తున్న మాట. కొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం అంటే ఇది ఇప్పటిలో ఇక్కడికి తెగేది కాదు. బహుశా ఇది రష్యా సంబంధించి ఎటువంటి వెర్షన్ వినిపిస్తుంది, రష్యా ఏమైనా వెర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ రష్యా యుక్రెయిన్ నే టార్గెట్ చేస్తుంది కాబట్టి పోలాండ్ మీద టార్గెట్ చేసే అవకాశం లేదు. ఇది మరి ముఖ్యంగా చూస్తూ ఉంటాం యుద్ధంలో ఏం జరిగినా అది కరెక్టే అని ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి యుద్ధ నీతిని సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు యుక్రెయిన్ ఏమైనా రష్యా చేస్తుందని చెప్పి ఒక చూపించి శాంతి చర్చలకు అవకాశం లేదా? ఇప్పుడు మొన్న మధ్య కొంత ట్రంప్ హడావుడి చేశారు, పుతిన్ తో మాట్లాడి జెలెన్స్కీతో మాట్లాడి నేను మొత్తం సెట్ చేసేస్తాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పి అడిగాడు. తర్వాత మళ్ళీ యథావిధిగానే దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. అదే యుద్ధ వాతావరణం మళ్ళీ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ చర్చల పరిస్థితి ఏంటి? అసలు అక్కడితో ఆగిపోయినట్లేనా? ఇంకా అది చర్చల ఎగ్జాక్ట్ గా అక్కడితో ఆగినట్టేనా అంటే కనుక మీరు ఏ ప్రశ్న అడిగారో ఆ ప్రశ్న దగ్గర అక్కడ ఆగిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నందు, ఆ రోజు జరిగిన భేటీ తర్వాత ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రవర్తించిన తీరు పట్ల, యుక్రెయిన్ అధ్యక్షుడి ప్రవర్తన పట్ల ఇటు
విముఖంగా ఉన్నాడు, సుముఖంగా ఎక్కడ లేడు పుతిన్ అనుకోవడంలో అతిశయోక్తి లేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక గత కొద్ది రోజులుగా జరుగుతున్న మీటింగ్ కి సంబంధించి ఏ రోజైతే ఇటు యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన కీలక నేతలందరూ కలిసి ట్రంప్ తో భేటీ అయ్యే అంశం, అంటే పుతిన్ కి ట్రంప్ కి జరిగిన భేటీ తర్వాత ఏ రోజు జరిగిపోయిందని భయపడి వీళ్ళందరూ పరిగెత్తిన రోజులు మీకు గుర్తుంటున్నాయి. ఆ క్రమంలోని ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్ తో మాట్లాడిన సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు చాలా దృఢమైన నేత, మీ దేశం చాలా దృఢమైనది, అండ్ మీలాంటి వాళ్ళు ఇద్దరు కలిసి ఇటు పుతిన్ ని తల వంచలేకపోతున్నారంటే కనుక తల వంచడం చాలా ఈజీ, తల వంచి దారికి తీసుకురావచ్చు అని చెప్పి వ్యాఖ్యానించిన పరిస్థితి. సో ఎక్కడో చర్చల గురించి అంటే రెండు దేశాల గురించి చర్చలు జరుగుతున్న అంశం, అంటే చర్చకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో యుక్రెయిన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు పుతిన్ కి నిజంగానే కోపం తెప్పించుంటాయి, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆ ఆగ్రహాన్ని తెప్పించే పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటే ఇటు ట్రంప్ వ్యవహార శైలి, ఎందుకంటే ఇటు పుతిన్ తో మాట్లాడిన తర్వాత ఏదో కొన్ని రోజులు బాగానే ఉన్నాడు అనుకుంటే కనుక ఇటు రష్యా మిత్ర దేశాల మీద పడిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఎక్కడ కూడా ఈక్వేషన్స్ ఎందుకో మ్యాచ్ కావటం లేదు. ప్రపంచ దేశాలను కోరుకుంటే భారత్ కూడా అదే చెప్పింది, ఇటు శాంతి స్థాపన దిశగా వెళితే బాగుంటుందంటూ చెప్పినప్పటికీ కూడా ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరు పట్ల ఎక్కడో కాస్త పొంతన కుదరటం లేదు. ఎందుకంటే యుక్రెయిన్ ని, మరి ముఖ్యంగా యుక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీని యాక్సెప్ట్ చేసేందుకు పుతిన్ సిద్ధంగా లేడు. సో ఇది కీలకమైన అంశం. దాంతో పాటు పుతిన్ పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో ట్రంప్ కూడా ఇంకా వదిలిపడేస్తాడు అన్న అర్థం వచ్చేలాగా ఉంది వ్యవహార శైలి అయినది. సో బట్ ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మీరు మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కనుక అధ్యక్షుడిగా ఇక్కడ యుక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ తీరు పట్ల క్వశ్చన్ మార్క్ గురించి చర్చ జరుగుతున్న క్రమంలో అమెరికా పట్టించుకోవట్లేదు. బట్ ఈయూకి సంబంధించి ఒకటే అంటున్నాడు, ఈయూకి సంబంధించి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు జెలెన్స్కీ, మీ అంతటా మీరుగా డిఫెన్స్ ని ఇంకా ఎదగాలి. నేటోకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఎవరి మీద డిపెండ్ అవ్వడం కాదు, మీ అంతటా మీరు ఎదగాలి, మీకంటూ ఒక ప్రత్యేక బలగాలు. అంటే ఇక్కడ ఒక రకంగా ట్రంప్ మనం మొదటి నుంచి అనుకున్నాం సచిన్, చాలా సందర్భాల్లో ఆర్టీవీ కూడా దీని గురించి ప్రస్తావించింది. ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎందుకో సరిగా లేవు. ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, బట్ మెయిన్ టార్గెట్ వచ్చేసరికి యుద్ధాన్ని ఎలాగైనా ఆపి నోబెల్ శాంతి బహుమతి తీసుకోవాలన్న ఆలోచనే తప్ప నిజంగా ఒక ప్రాపర్ వేలో యుద్ధాన్ని ఆపడం కానీ శాంతి కోసం తప్పించినటువంటి తీరు కానీ లేదు. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మనం కూడా యుద్ధాన్ని ఆపాలనుకున్న వాడు ఎదుటివాడిని బెదిరించడు కదా. యుద్ధాన్ని ఆపకపోతే నిన్ను వేసేస్తా అని చెప్పి నువ్వు యుద్ధం ఆపమంటే అది అంటే శాంతి కోరుకునేవాడి పద్ధతి అది కాదు కదా. ట్రంప్ అదే చేశాడు, రష్యాని బెదిరించాడు. మరోవైపు ఇటు ఉక్రెయిన్ విషయంలో కూడా ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియలేదు కదా. ఒకసారి ఏమో నేను ఆయుధాలు ఇవ్వనంటాడు, మళ్ళీ ఆయుధాలు ఇస్తా అంటాడు, అధ్యక్షుడిని ఏమో ఒకసారి అవమానపరుస్తాడు, ఒకసారి నువ్వు చాలా గొప్పోడు అంటాడు. ఈ గందరగోళం అంతా మనకు తెలిసింది. సో ఓవరాల్గా ట్రంప్ ప్రయత్నం ఫెయిల్ అవ్వడానికి కేవలం ఆ రెండు దేశాల వైఖరే కాదు, ట్రంప్ ప్రయత్నమే సరిగా లేకపోవడం అని కూడా మనం చూడొచ్చా? ట్రంప్ ప్రయత్నాల గురించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు, ఇటు యూరోపియన్ యూనియన్ కూడా తెలియదు అంటే బహుశా అది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కి కూడా తెలుసు, కానీ తెలియనట్టు వ్యవహరిస్తున్న శైలి. ఎందుకంటే వాళ్ళు ఆధారపడి ఉన్నారు, నేటోకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆధారపడి ఉన్న దేశాలుగా మారిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు నేటో దేశాలకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో పోలాండ్ మీద దాడి జరిగిందని చెప్పి బూచిగా చూపించి ఇటు రష్యా మీద నేటోని జొప్పించే ప్రయత్నం చేస్తున్నాయా నేటో దేశాలు. ఇటు ట్రంప్ వ్యూహాన్ని, ట్రంప్ ఏ వ్యూహం అయితే అనుకున్నాడో అదే వ్యూహాన్ని ట్రంప్ చేతే ఎక్కుపెట్టించే వ్యూహంలో ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ వెళ్ళాయా అనే చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, రిమెంబర్ ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 32 దేశాలు ఉన్నాయి. దాంట్లో అల్బేనియా, బెల్జియం, బల్గేరియా, కెనడా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐస్లాండ్, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, అలాగే మొంటెనెగ్రో, నెదర్లాండ్స్, నార్త్ మాసిడోనియా, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్, అలాగే యుఎస్, యునైటెడ్ స్టేట్స్, 32 దేశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ట్రంప్ ను లాగుతున్నారనే చెప్పుకోవాలి. అంటే ట్రంప్ కి ఆప్షన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేటో దేశంలో వాళ్ళకున్నది ఏంటంటే, ఒక నేటో దేశం మీద కనుక దాడి జరిగితే మొత్తం మందంతా వచ్చి పడిపోవాల్సింది, ఇది వాళ్ళకున్న కండిషన్. సో వాళ్ళకున్న రూల్. సో ఇప్పుడు ఈ రూల్ కి సంబంధించి ట్రంప్ నాకు సంబంధం లేదు, నేనైతే ప్రతి దాంట్లో బుర్ర పెట్టను, ప్రతి దాంట్లో తలదూర్చును అనే విధంగా ఉన్న క్రమంలో ఇప్పుడు ఆటోమేటిక్ గా ట్రంప్ కి మ్యాండేట్ సిచ్యువేషన్ తీసుకొచ్చేసారు.
ఒకవేళ ఇటు పోలాండ్ కి సంబంధించి రష్యా కనుక ఎస్ నేను పోలాండ్ మీద దాడి చేస్తానని చెప్పి ప్రకటిస్తే ఇక్కడ ఇంకొక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అఫ్ కోర్స్ మనం చాలాసేపటిగా మాట్లాడుకుంటున్నాం ఏమని, అమెరికా ఇప్పటికే సిద్ధమవుతుంది, తన సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పి ట్రంప్ కొద్ది రోజుల క్రితం ఒక హింట్ ఇచ్చాడు. సో ఆ హింట్ కి ఈ రోజు జరుగుతున్న పరిణామాలకి ఎక్కడో సింక్రనైజ్ అవుతుందనే చెప్పుకోవాలి. ఒకవేళ సింక్రనైజ్ కావట్లేదు అనుకుంటే కనుక బహుశా అది ఇండివిజువల్ అనుకోవచ్చు, అది కారణం ఏదైనా అవ్వచ్చు. బట్ ఇప్పుడు మారుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అంటే ట్రంప్ తన సైన్యాన్ని సిద్ధం చేయడం కావచ్చు, ఈ రోజు పోలాండ్ దాడికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో పోలాండ్ తో పాటు మిగిలిన దేశాలు ఇది లేకపోతే మనం చెప్తున్న మాట కాదు, ఏకంగా ఇటు ఆ కంట్రీ ఏ దేశాలైతే ఇటు నేటోలో ఉన్నాయో ఆ దేశాలు, హంగరీ ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ అవుతున్నారు, అన్యాక్సెప్టబుల్ అంటున్నారు. చెక్ రిపబ్లిక్ సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఆయన కూడా రియాక్ట్ అవుతున్నారు, హార్డ్ టు బిలీవ్ అంటున్నారు. ఇటు ఫిన్లాండ్ ప్రెసిడెంట్ రియాక్ట్ అవుతున్నారు. ఇంట్రెస్టింగ్ ఒక్కసారి సారీ ఫర్ ది ఇంటరప్షన్. సిక్స్ ఎస్కలేషన్ క్యారీస్ రెస్పాన్సిబిలిటీ రెండు పదాలను ఉపయోగించారు. అంటే ఎస్కలేషన్ కోరుకుంటున్నారా అనే క్వశ్చన్ తెర మీద తీసుకొచ్చిన సందర్భం. అంటే ఎందుకు ఇక్కడ నేటో దేశాలు కూడా ఇది యుద్ధాన్ని ఇంతవరకు రష్యా యుక్రెయిన్ కి అనుకున్న క్రమంలో ఇప్పుడు రష్యా నేటోగా మారే అవకాశం ఉందేమో అనుకోవాలి. నందు, ఎస్ ప్లీజ్ ఆస్క్ నందు క్వశ్చన్. రైట్ గాట్ ఇట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద సచిన్ చెప్పినట్లుగా మనం మాట్లాడుకుంటున్నట్లుగా పరిస్థితులు ఎటువైపు దారి తీయబోతున్నాయి, అసలు రష్యా ఉక్రెయిన్ మధ్య నేను పంచాయతీ కుదుర్చుతాను, పూర్తిగా నేను సెటిల్ చేసేస్తాను, నాకు శాంతి బహుమతి ఇవ్వండి, నోబెల్ శాంతి బహుమతి అని తీవ్రంగా ప్రయత్నించినటువంటి, అంటే యుద్ధాన్ని ఆపడం మెయిన్ మోటివ్ కంటే కూడా నాకు శాంతి బహుమతే అసలు టార్గెట్ అని చెప్పి దాంట్లో భాగంగా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించి ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలన్నీ నేనే ఆపుతానని చెప్పుకున్నటువంటి ట్రంప్ ప్రయత్నం అసలు ఎటుపోయింది, ఇప్పుడు ఎక్కడ ఆగిపోయింది? ఇరు దేశాధినేతలతో మాట్లాడారు, అటు మనం చూస్తున్నాం పుతిన్తో మాట్లాడారు, జెలెన్స్కీతో మాట్లాడారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఎందుకని ఆగిపోయింది? ఇప్పుడు అది నేను తప్ప ఎవరూ తీర్చలేరు ఈ పంచాయతీ అని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? ఎటు స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు నిజంగా పూర్తి స్థాయిలో ఏదో ఒక దేశానికి మద్దతు ఇచ్చి వాళ్ళు కూడా అటు తరపున నిలబడే అవకాశం ఉందా? నా మాట వినలేదు, నువ్వు నా మాట వినకపోతే నీ సంగతి తేలుస్తానని చెప్పేసి గతంలో హెచ్చరించినటువంటి ట్రంప్ ఇప్పుడు నిజంగా స్టాండ్ తీసుకోగలుగుతాడా? అలాంటి పరిస్థితుల్లో ఉందా అమెరికా? మరోవైపు నాటో దేశాలు, ఇప్పుడు పోలాండ్ పరిస్థితి మనం చూస్తున్నాం. పోలాండ్ భూభాగంలోకి రష్యాకి సంబంధించినటువంటి డ్రోన్స్ రావడంతో నాటో ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది? నాటోతో ఇప్పటికే డిస్కషన్స్ జరుగుతున్నాయి. నాటో సెక్రటరీ జనరల్తో ఇప్పటికే పోలాండ్ ప్రధాని టస్క్ మాట్లాడారు. ఇది ఇలా జరిగింది, మేము ఇలా కూల్చేసాం వాళ్ళకి సంబంధించినటువంటి ఈ డ్రోన్స్ని అని చెప్పారు. దెన్ నాటో ఇప్పుడు ఏం చేయబోతుంది, నాటో దీని గురించి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా కీలకంగా మారింది. నిజంగా నాటో దేశాలు గనక ఒక తాటి మీదకి వస్తే ఖచ్చితంగా నాటో ఏర్పడిందే ఒకరికొకరు మద్దతుగా ఉండడం కోసం. నాటో సభ్యులందరూ ఒకరితో ఒకరు మద్దతుగా ఉంటారు, తామందరికీ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునే ఒక రకంగా చెప్పాలంటే అన్ని దేశాలు. ఇప్పటికే ఉక్రెయిన్ నాటోలో చేరడానికి ప్రయత్నించడం ఇక్కడ మరొక పెద్ద సమస్యగా మారింది రష్యాకి. ఇలాంటి తరుణంలో నాటో దేశాల భూభాగంలోకి రష్యాకి సంబంధించినటువంటి డ్రోన్స్ రావడం నాటోకి మరింత కోపం తెప్పిస్తుందా? నాటో దేశాల రియాక్షన్ ఎలా ఉండబోతుంది? పోలాండ్ ఓ పక్క యుద్ధ రంగానికి సిద్ధమవుతుంది, మా దేశంలోకే నువ్వు పంపిస్తావా, నీకెంత ధైర్యం అన్నట్లుగా ఇప్పుడు పోలాండ్ తమ సైన్యాన్ని సిద్ధం చేస్తోంది, తమ ఫైటర్ జెట్స్ను సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ మనం చూడొచ్చు, ఉక్రెయిన్కి పోలాండ్కి మధ్యలో ఉన్నటువంటి భూభాగం. అంటే ఈ రెండు దేశాలు కూడా సరిహద్దును షేర్ చేసుకుంటుండడం, కామన్గా వాళ్ళకి సరిహద్దు ఉండడం, బోర్డర్ ఉండడమే ఇక్కడ పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే రష్యాకి. ఇప్పుడు నాటో దేశాల గుండా నాటో భూభాగంలోకి ఎప్పుడైతే రష్యాకి సంబంధించినటువంటి ఈ డ్రోన్స్ ప్రవేశించాయో నాటోకి సంబంధించిన అంశంగా ఇది మారిపోలేదా? నిజంగా సచిన్ చెప్పినట్లుగా 32 దేశాలు ఉన్నాయి నాటోలో. ఈ 32 దేశాలు ఇప్పుడు దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉక్రెయిన్ కేవలం నాటోలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడే నాటో నుంచి ఒక రకమైనటువంటి సానుభూతి మనకు కనిపించింది. అలాంటిది నాటో దేశాల భూభాగంలోకి రష్యాకి సంబంధించినటువంటి డ్రోన్స్ వచ్చాయంటే నాటో సీరియస్గా తీసుకోదా? ఒకవేళ నాటో పూర్తిగా రియాక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ దేశాలన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే అది ఖచ్చితంగా వరల్డ్ వార్ కాకుండా ఇంకేముంటుంది? సో ఇది చాలా
సీరియస్ కండిషన్. రష్యా ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా ముఖ్యమైన అంశంగా మారింది. రష్యా నేను తగ్గను, ఇప్పటికైనా సరే అవసరమైతే పోలాండ్ మీద కూడా నేను దాడి చేస్తాను చెప్పగలుగుతుందా? తమ డ్రోన్స్ కూల్ చేసినందుకు పోలాండ్ని బ్లేమ్ చేయగలుగుతుందా? ఒక రకంగా ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి మధ్య ఉన్నటువంటి యుద్ధం కాస్త ఇప్పుడు నాటో దేశాల వైపు కూడా మారబోతుందా? నాటో దేశాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అటువంటి పరిస్థితి వస్తుందా? రష్యా ఇక్కడ సారీ చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకు నాటో దేశాల భూభాగంలోకి, పోలాండ్ భూభాగంలోకి తమ డ్రోన్స్ని పంపించాల్సి వచ్చింది? పర్మిషన్ లేకుండా ఎందుకు పంపించాల్సి వచ్చింది? ఇది ఒక రకమైన యుద్ధ చర్యగా భావిస్తా ఏ దేశాలైనా సరే. ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఆయుధాలతో కూడినటువంటి డ్రోన్స్ కానీ ఆయుధాలు కానీ వాళ్ళ దేశంలోకి వస్తే ఖచ్చితంగా ఇది ఒక యుద్ధ చర్యగా భావించే అవకాశం ఉంటుంది. నాటో ఇప్పటికే రష్యా విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఇలాంటి తరుణంలో రష్యా తాము చాలా స్ట్రాటజిక్గా బిహేవ్ చేస్తున్నామన్నా అనుకున్నప్పటికీ కూడా చేయకూడని తప్పు చేసిందని చెప్పాలి. ఒక రకంగా రష్యా ఉక్రెయిన్ మధ్య ఉన్నటువంటి యుద్ధం ఇప్పుడు నాటో దేశాలను కూడా కలుపుకునే పరిస్థితికి వచ్చింది. నాటో దేశాలు సీరియస్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ప్రపంచ యుద్ధానికి దారితీయదా? ఇది వరల్డ్ వార్కి దారితీయదా? మరి అమెరికా ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది? ఇలాంటి పరిస్థితుల్లో నాటోతో కూడా మాట్లాడబోతుందా? అసలు ఆ చర్చలు ఏమైపోయాయి? ఎందుకు ఆగిపోయాయి? ఎక్కడితో ఆగిపోయాయి? ఒక కంక్లూజన్ లేదా? ట్రంప్ చేసినటువంటి చర్చలకు ఇరు దేశాధినేతలతో ట్రంప్ చర్చలు చేసి ప్రపంచ దేశాల ముందు అంత గొప్పగా తనను తాను ప్రమోట్ చేసుకొని తనను తాను ఒక గొప్ప శాంతి దూతగా ప్రమోట్ చేసుకున్న ట్రంప్, నోబెల్ శాంతి బహుమతికి తాను ఒక అర్హుడిని చెప్పుకున్నటువంటి ట్రంప్ ఆ శాంతి చర్చల ఫలితం ఎక్కడ పోయిందో చెప్పరా? ప్రపంచ దేశాలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత లేదా? ఎందుకని ఆగిపోయింది? ఎవరి తప్పు వల్ల ఆగిపోయింది? ఎవరి సహకారం లోపించడం వల్ల ఆగిపోయింది అనేది చెప్పాల్సిన బాధ్యత లేదా? సో ఇక్కడ క్లియర్గా సింపుల్గా చెప్పాలంటే రష్యా ఇప్పుడేం సమాధానం చెప్పబోతుంది? పోలాండ్ భూభాగంలోకి తమ డ్రోన్స్ ప్రవేశించడం పట్ల ఇప్పుడు పోలాండ్ ఎలా రియాక్ట్ అవబోతుంది? నాటో ఎలా రియాక్ట్ అవబోతుంది? ఇది యుక్రెయిన్కు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది ఖచ్చితంగా. మరి అమెరికా స్టాండ్ ఎలా ఉండబోతుంది ఈ విషయంలో? ఇవన్నీ కూడా చాలా సమాధానాలు రావాల్సినటువంటి ప్రశ్నలే. ఖచ్చితంగా ఇప్పుడు రష్యా ఏం సమాధానం చెప్తుంది, సమాధానం చెప్తుందా లేదా అనే దాని మీదే ఖచ్చితంగా తదుపరి పరిణామాలు ఆధారపడి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? రష్యా వెనకడుగు వేస్తుందా? మేము తప్పు చేసాం, పొరపాటు జరిగిపోయింది అని నాటోకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా రష్యా? నాటో ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? మరి నాటో దేశాల భూభాగంలోకి రష్యాకి సంబంధించినటువంటి ఆయుధాలు ప్రవేశిస్తే వాట్ డూ యూ థింక్? మీకు ఎలా అర్థమవుతుంది ఈ పరిస్థితి? ఎటువైపు దారి తీసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.